మైనింగ్ మంటలు మాటల తూటాలు. అసెంబ్లీలో మైనింగ్ వ్యవహారంపై మళ్లీ అదే రచ్చ. మంత్రి పొంగులేటి కంపెనీ మైనింగ్ లో అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. అయితే సిఐడి విచారణ వేశామని వాళ్లకు నమ్మకం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కూడా సిద్ధమని చెప్పి సర్కారు స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీలో మరోసారి అక్రమ మైనింగ్ అంశం మంటలు రేపింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై తాము ఇచ్చిన నోటీసునే బీఆర్ఎస్ ప్రస్తావించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 12 ఏళ్లుగా జరుగుతున్న మైనింగ్ దోపిడీపై సిబిసిఐడి విచారణ జరుపుతుందన్నారు. ఈ రోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని సిబిఐ కావాలా, సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా. నేను బ్లాక్మెయిల్ చేయడానికే బీఆర్ఎస్ సభ్యులు హౌస్ కమిటీ కోరుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. అయితే సీఎం ఆరోపణలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. సభను ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ప్రజలందరికీ తెలుసన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీ అవినీతికి పాల్పడిందని సీఎం, మంత్రి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి గారిని డిస్మిస్ చేయాలి, లేదా సిబిసిఐడి ఎంక్వైరీ కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేస్తాం. కానీ రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడడానికే సిబిసిఐడి ఎంక్వైరీ వేసింది. మరోవైపు విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ వాళ్లు 10 ఏళ్లు దోచుకున్నారని, ఇప్పుడు తాము దోచుకుంటాం అన్నట్టుగా కాంగ్రెస్ తీరుందని మండిపడ్డారు. మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు, అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. ఇప్పుడు ఇంకో స్కామ్ అంటారు, మళ్ళీ 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోచుకున్నారు, మీరు 2 సంవత్సరాలు దోచుకుంటున్నాము, మీరు అడగద్దు, మేము అడగాము. ఇది క్లారిటీ. మొత్తానికి అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంటే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలపైన విచారణ చేయిస్తామంటూ ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇరుపక్షాల వ్యూహాలతో ఈ అంశం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.